నాకు ఆరోగ్యం సహకరించిన వరకు మీకు పని చేయాలి, చేయలేని పని నేను చేయలేని పని చేయించాలని చెప్పేసి అనుకుని ఉన్నాను. కానీ మీరు నేను పోటీ చేసినప్పుడు ఒక విధంగా పనిచేశారు. రంగసీమ గారు ఫోన్ చేసినప్పుడు పర్వాలేదు గెలిచేస్తాడులే అని ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళి చేతులారా ఒక మనిషి ఓటమి లేని మనిషిని తీసుకొచ్చి ఇక్కడ ఓడించేసుకున్నాం. నేను ఎలక్షన్లో పోటీ చేసి ఏమైనా ఓడిపోయానా? ఏమైనా డబ్బుతోటి ఓటుతో నేను ఏమైనా గెలిచానా? మందుబాటులతో నేను గెలిచానా? ఈ రెండూ లేకుండానే నా నిజాయితీ, పేదోడి మీద నాకున్న ప్రేమ, వాళ్ళు నా మీద ఉన్న ప్రేమ, ఊరిని ముందు మల్లాడి కృష్ణారావు పరిపాలన రాకముందు యానం ఏంటి, పరిపాలన వచ్చిన తర్వాత తప్పుకునేటప్పటికి యానం ఏంటి అన్న దాని మీద ఒక పాలేరు అంటారు, కూలోడు అంటారు, ఆ విధంగా పనిచేశాను. నేను కొన్ని సందర్భాల్లో నైట్ టైం తిండి తినక, దాన్ని పడుకోవడానికి అవకాశం లేక ప్రతి పేపర్ని కూడా నేను రాసుకుని, నా దగ్గర ఎంతోమంది పనిచేసేవాళ్ళు రాత్రి వరకు నేను చెప్పిన దాన్ని టైప్ చేసుకోవడానికి 3-4 మనుషులు ఉండేవారు. ఆ విధంగా చేశాను. అప్పుడప్పుడు అనిపిస్తుంది, అరే చదువుకున్నప్పుడు కానీ నేను కానీ ఈ కృషి చేసి ఉంటే డ్రిల్ మాస్టర్ అని అయ్యి ఉందిరా అని చెప్పేసాను. జీవితంలో ఒక డ్రిల్ మాస్టర్ అవ్వాలన్నది నా కోరిక. చిన్నప్పుడు నేను డ్రిల్ మాస్టర్ని చాలామందిని చేశాను, కానీ నా కోరిక తేవలేదు. కానీ నేను ఎమ్మెల్యే అవ్వాలనుకోలేదు, నేను మంత్రి అవ్వాలనుకోలేదు. కానీ భగవంతుడు అది ప్రజలకి ఈ ఊరికి మంచి చేయాలను, ఈ ప్రజలకి 10 ఉపకారాలు చేయాలన్న ఉద్దేశంతో నాకు కామిచెట్టి పరశురాం గారు 25,000 లోన్కి నా కాళ్ళ మీద నిలబడడానికి ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ లోన్కి వెళితే, ఇక్కడ అజయ్ వాళ్ళ తాతయ్య గారు ఉన్నారు, చెక్కల అబ్బులు గారు, అలాగే కోలా కామేశ్ తండ్రి కోలా వెంకటరత్నం గారు, వీరిద్దరూ కూడా నేను కొబ్బరికాయ వ్యాపారం చేసేప్పుడు నా రైతులు. నాకు తారుమారు అయిన తర్వాత, నా దగ్గర రూపాయి లేనప్పుడు, ప్యాంటీ చొక్కాతో ఉన్నప్పుడు నాకు 25,000 రూపాయలు లోన్ కావాలి, బ్యాంక్ లోన్ అంటే, నేను ఎవరైనా మీకు కష్టంలో ఉన్నట్టు 25,000 నేను తీసి ఇచ్చేస్తాను. ఆ రోజు నాకు ఇచ్చేవాళ్ళు ఎవరో లేరు, నేను అలాగా అడిగేవాడిని కూడా కాదు. నా బ్యాంక్ లోన్కి మీరు రికమెండ్ చేయమని 10వ తరగతి పాస్ అయ్యి ఉంటే 25,000 రూపాయల లోన్కి నేను ఫస్ట్ టైము కామిచెట్టి పరశురాం గారి ఇంటికి వెళితే వారిద్దరూ నన్ను తీసుకుని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత 3-4 గంటలు ఉన్న తర్వాత కూడా లోపల ఒక 5-6 మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆవేళ పరశురాం గారు కూడా అక్కడ లేరు, గోకులు బాబు గారు మిగతా వాళ్ళు మాట్లాడుకుంటే, ఎవరో కుర్రోడు పలానా వాళ్ళు వచ్చారని అంటే రేపు రమ్మని చెప్పేసి అంటే, అక్కడ కోపంగా 3 గంటలు నిలబడిన తర్వాత, మీకు నా మీద కోపం వస్తుంది, పొద్దున్నుంచి ఉన్నాం, మా షుగర్ పేషెంట్ అండి, మాకు మాట్లాడడానికి లేదని చెప్పేసి మాట్లాడడానికి కోపం పడినా కానీ ఇప్పుడు కాకపోతే లాస్ట్ వెళ్ళేటప్పుడన్నా పిలిచి మాట్లాడతారన్నది మీకున్న నమ్మకం. ఇవాళ కాకపోతే రేపన్నా మాట్లాడతారని చెప్పేసి నమ్మకం. ఖాళీగా 3-4 నేను పడుకున్న సంఘటనలు కాదు, కొన్ని 100 మంది ఉన్నా కానీ లాస్ట్కి మాట్లాడి పంపిస్తారని అన్నప్పుడు నాకు వయసు 20వ సంవత్సరం. 20 సంవత్సరం అప్పుడే వచ్చింది, 19 పూర్తయి 20 వచ్చింది. నా పెళ్ళి 19 సంవత్సరాలకే మ్యారేజ్ అయ్యింది. నేను చెక్కల అబ్బులు గారిని, వెంకటరత్న గారిని అన్నాను, ఏంటండి మీకు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే చాలు, దండం పెడితే చాలు 25,000 లోన్ శాంక్షన్ అయిపోద్దని అన్నారు. ఇది వాళ్ళిద్దరూ సరిపోయారు కదనంటే ఇంకొక సాక్షి ఉన్నారు, మతుకుమిల్లి రామారావు గారు, రాంబాబు గారు, మిగతా బ్యాంక్ మేనేజర్ కానీ అందరూ బతికే ఉన్నారు. అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, ఎమ్మెల్యే అంటే ఏంటో తెలియదు, ఏంటో తెలియదు. కోపంలో, చిన్న వయసు కాబట్టి ఆవేశంలో నన్ను 3 గంటలు ఇక్కడ నిలబెట్టి ఎండలో, అక్కడ ఏదో బొగడ చెట్టు, ఏదో ఒక చెట్టు మాత్రమే ఉండేది, అక్కడే ఉంటే నేను అన్నాను, అరే 3 గంటలు నిలబెట్టి 1 నిమిషం మాట్లాడేదానికి ఓ బ్యాంక్కి కుర్రోడికి స్లిప్ రాసిస్తే, అప్పుడు ఫోన్లు కూడా ఏమీ లేవు, చాలామంది ఫోన్ ఉంటే పెద్ద గొప్ప, చిన్న స్లిప్ రాస్తే స్లిప్ పట్టుకెళ్దాం, రాబోయే రోజుల్లో నేను ప్రయోజకుడయ్యి ఇలాంటి వాళ్ళు నేనే ఓడింత చూడమని నేను ఊరికి ఎమ్మెల్యేలు అవుతానని మాట్లాడేసి వచ్చేసాను కోపంగా. వచ్చి రాంబాబు గారి దగ్గరికి వెళ్ళాను. రాంబాబు గారు నాకు రికమెండ్ చేశారు,
25,000 రూపాయలు లోన్ వచ్చింది. లోన్ని కరెక్ట్గా ఏ నెలకు కట్టి నేను మిగతా నాకున్న గుడ్ విల్ తోటి వ్యాపారంలో ఎక్కడికో వెళ్ళిపోయిన తర్వాత జున్నూరు హౌస్లో మర్చిపోలేదు, మీరు మర్చిపోతారు. జున్నూరు హౌస్లో ఇక్కడ వాసిరెడ్డి శ్రీని ఉన్నాడు అనుకుంటున్నాను నేను. వాసిరెడ్డి శ్రీని కానీ, ఇంకా చాలామంది హరి కానీ, పడాల వెంకటేశ్వరరావు కానీ, బెజవాడ వెంకన్నబాబు కానీ, ఇలా చాలామంది నా స్నేహితులు సూర్యనారాయణ రాజు కానీ, ఆర్తాల నాగబాబు కానీ, ఇలాగ అందరూ కూడా అన్నీ నాకున్న కమ్యూనిటీస్ వాళ్ళని 42 మందిని అక్కడ పిలిచి, ఒరే నేను 5 సంవత్సరాల క్రితం కామిచెట్టు వారి ఇంట్లో ఈ మాట అన్నాను. నేను ఇప్పటికీ నా తండ్రితో సమానంగా ఇన్ని ఎకరాల భూమి కొన్నాను, నా దగ్గర ఇంత క్యాష్ ఉంది, నేను రాజకీయాల్లోకి రాబోతున్నాను. ఏంట్రా అంటే, నువ్వు అనుకుంటే ఏదైనా చేసేయగలవరా అని నా స్నేహితులు ఆ రోజుని నన్ను ప్రోత్సహిస్తే నేను రాజకీయాల్లో ఎంటర్ అయ్యి పరశురాం గారు చనిపోతే సింపతిలో కూడా వాళ్ళ అబ్బాయి నా మీద పోటీ చేస్తే డిపాజిట్ రాకుండా 4,848 ఓట్లు మెజార్టీతో పాయింట్ యానంలో హిస్టరీ క్రియేట్ చేశాను. అప్పటి వరకు 1,603 ఓట్లు మాత్రమే. రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు హైయెస్ట్ మెజార్టీ మీరు వెళ్ళి చూసుకోండి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్లో ఎవరు ఎన్ని ఓట్లతో గెలిచారన్నది చరిత్ర అంతా కూడా ఉంటుంది. ఇది నా పట్టుదల. గెలిచిన వెంటనే జిప్మెర్కి ఇప్పుడు ఉండే జిప్మెర్ ఎదురుగా కామిచెట్టి పరశురాం గారి బ్రాంచ్ స్టాచ్యూ పెట్టించాను. చెప్తే నన్ను ప్రతి ఓడి తిట్టేస్తున్నారు. పరశురాం గారి బ్రాంచ్ స్టాచ్యూ పెట్టాలంటే మన నాయకులు కానీ అందరూ కూడా తిట్టేస్తుంటే, పరశురాం గారు కానీ నా పేరు రికమెండ్ చేసి నాకు లోన్ ఇప్పితే నేను రాజకీయాల్లోకి రాలేకపోదును, ఎమ్మెల్యే అవ్వలేకపోదును, అతనికి ఈ రూపంలో దండం పెట్టుకోవాలి అని బ్రాంచ్ స్టాచ్యూ పెట్టడం జరిగింది. ఇది అక్కడ దీన్ని ఇంకా ఎదరికి తీసుకెళ్ళలేదు. ఇవి ఈ టైప్లో నేను ఎప్పుడైనా ఒక ప్రజాప్రతినిధిగా గెలిచిన తర్వాత మల్లాడి కృష్ణారావు అసమర్థుడు అయిపోయింది, వచ్చేస్తాను. ఇది కూడా అసమర్థుడు, ఎమ్మెల్యేకి పనికిరాడు. ఈవేళ మీరు 5 సంవత్సరాల్లో గెలిచిన దగ్గర నుంచి కూడా ఇతను ఎమ్మెల్యేగా పనికొచ్చే వ్యక్తి కాదని చెప్పేసి ప్రతి ఒక్కరూ మాట్లాడారు. నేను ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఫస్ట్ టైం అయినప్పుడు కూడా ఎప్పుడైనా మల్లాడి కృష్ణారావు వీడి పరిపాలన చేత కావట్లేదు, వీడు అవినీతి పరుడు అని ఎవరైనా అపోజిషనుడైనా ఎవరైనా మాట్లాడారా? ఏ రోజుకి పని గెలిచిన దగ్గర నుంచి కూడా 3 నెలల్లోనే పాలిటెక్నిక్ తీసుకొచ్చాను. ప్రజల కోసం 30 డిమాండ్లతో పెట్టి ఐటీ కానీ మొత్తం 1 by 1 ఏది కావాలో పక్కా హౌసెస్ కానీ స్థలాలు కానీ ఇచ్చుకుంటూ వెళ్ళాను. ఆ విధంగా నేను పరిపాలన కొన్ని 100 మందికి 1000 మందికి ఉద్యోగ అవకాశాలు ఇవన్నీ చేశాను. రాబోయే రోజుల్లో ఇంకా మిగిలిన పనులు చెయ్యాలి అన్న తపనతో పనిచేస్తూ ఉన్నాం. నేను రంగస్వామి గారిని లాస్ట్ 1 month నుంచి కూడా అడుగుతున్నాను, సార్ మీరు యానంకి ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి, మీరు యానంలో పోటీ చేయండి, మిమ్మల్ని గెలిపించుకుని తీసుకెళ్తాను, ఇంకొకసారి తప్పు జరగదని అంటే అతను ఎప్పుడు చెప్పినా ఏ విషయం కూడా ఎస్ అని చెప్పడు, నో అని చెప్పడు, ఎస్ అని చెప్పడు. ఇప్పుడు మనం కూటమి ఉంది కదా, అలాగే ఉంటుంది, లాస్ట్ మినిట్లో చెప్తాడు. అతన్ని కనిపెట్టడం అన్నది అతని మనసులో ఏది ఉందన్నది ఎవరి వల్ల కాదు, ఆ స్వామీజీ వల్ల తప్ప ఇంకెవ్వరి వల్ల కూడా కాదు. అందరూ అనుకుంటారు ఏది మల్లాడికి ఇస్తారో ఒక్కడే అతన్ని కనిపెట్టడం. నేను 25%, 75% అతనికి, నేను మిగతా వాళ్ళు 5% కూడా అతని మనసులో ఏముందన్నది ఎవరు కనిపెట్టలేరు. ఈ విధంగా ఉంటే కూటమి కూలిపోతుందని అనుకున్నప్పుడు, నా ప్రజెన్సీ అవసరం అనుకున్నప్పుడు వెళ్తే కలిపి రాత్రి రావడం, 2 రోజుల ముందు 3 రోజుల క్రితం మనం అనుకున్న మీట్ని ఈవేళ మేము ఇక్కడికి జరిపించుకుంటూ ఉన్నాం. సోమవారం అందరూ నామినేషన్లు వేసారు, పాండిచేరిలో అందరూ నామినేషన్ వేసారు, ఇక్కడ మన ప్రత్యర్థులు కూడా వేసేశారు. మిగతా వాళ్ళతో కొంచెం బేరసారాలు జరుగుతూ ఉన్నాయి. కొంతమంది కోపం ముగించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి వెళ్ళి ఈ పదవో ఆ పదవో చెప్పడం, ఆ మాటలు కొంతమంది చిన్న వాళ్ళకి బేరసారాలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అంతే తప్ప ఇక్కడ నుంచి నామినేషన్ వేయవలసిన వాళ్ళు మన వర్గం నుంచే ఉండిపోయాం, ఎవ్వరూ నామినేషన్ వేయలేదు. అలాగే ఈవేళ గిడ్డి బలరాం నేను ఇండిపెండెంట్గా నామినేషన్ వేస్తానని అన్నారు. అతను ఎవరి దగ్గర ఉన్నారు? అశోక్ దగ్గర ఉన్నారు. ఇంకొక అమ్మాయి కూడా ఎవరి దగ్గర ఉన్నారు? అశోక్ దగ్గర ఉన్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు లాస్ట్ టైం మల్లాడి కృష్ణారావుకి ఎక్కువ మంది దూరం అయ్యారు, ఇప్పుడు మనకి రావట్లేదు.
ఈ ఎస్సీ వర్గం నుంచి ఒకళ్ళు ఇద్దరిని పెడితే ఆ ఓట్లు అలా పట్టిపోతాయి, కానీ ఉద్దేశంతో వాళ్ళని క్యాండిడేట్లుగా నిలబడండి అని గిడ్డి బలరాం గారు డీటీగా ఈ విధంగా సేవలు అందించారు. ఇక్కడున్న అడ్మినిస్ట్రేటర్గా సేవలు ఏమందించారు, ఈ రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేగా ఏం సేవలు అందిస్తారన్నది యానం ప్రజలకు అందరికీ తెలుసు. ఇది ఒక అశోక్కి ఒక బినామీ కంపెనీ. వాళ్ళే డబ్బులు ఇచ్చి నువ్వు నామినేషన్ వేసి నువ్వు 200, 300, 400 ఓట్లు పట్టుకెళ్ళని. అశోక్, ఇంకోటిసారి చెప్తున్నాను, నువ్వు 300, 500, 1000 ఓట్లు కాదు, నీకు నాకు నక్కకి నాగాలోకానికి ఉన్నంత తేడా ఉంది. ప్రజలు ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఏ విధంగా నేనైతే డబ్బు తీసుకును మందు తీసుకును మీకు ఓట్లేమని చెప్పేసి నేను చెప్పను. ఎందుకంటే 5 సంవత్సరాల్లో 5,000 ఇస్తే, ఓటుకి 5,000 ఇస్తే మీకు లెక్కలు కట్టుకుంటే రోజుకి ₹10 అయింది. ఇవాళ మనం గుడికి దగ్గర వాళ్ళ పరిస్థితులు బాగోక పిల్లలు లేకో కష్టపడలేకో అక్కడ బెగ్గింగ్ చేసుకుంటే నువ్వు రూపాయి ఇస్తాడు కొట్టిలా కనపడుతున్నాడు. అలాంటిది 5 సంవత్సరాల్లో ఈ ఊరికి కావాల్సింది, నీ పిల్లల భవిష్యత్తుకి కావాల్సింది ₹10, రోజుకి ₹10 మీరు అమ్ముడైపోతారా అని ప్రజల్ని ఇచ్చేయాలి. 5 సంవత్సరాల్లో 5,000 రూపాయలను మీరు చేస్తే లెక్కలు కడితే ₹10 ఎంత అవుతుంది. నేను మొన్న వాట్సాప్లో చూశాను, 2,000 అమ్మితే 28 పైసలు అని చెప్పేసి, అరే అమ్ముకోకుండా పాడైపోతారా అని చెప్పేసి ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్తూ ఉన్నారు. ఈ మాటలు లాస్ట్లో చెప్తాం. నాకు ఇంకొకళ్ళు చెప్తారంటే, డబ్బు తీసుకోవద్దని చెప్పకండి బాబు, మందు తీసుకోవద్దని చెప్పకండి, దగ్గరగా 180 కోట్లు ఉంది, ఈ ప్యాకెట్ డబ్బు అంతా కూడా సగం లాగేయాలండి వెనక్కి అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. అది మీ ఉద్దేశం, నా ఉద్దేశం అయితే అది కాదు. డబ్బు తీసుకోకుండా, మందు తీసుకోకుండా ప్రజల్ని ప్రశ్నించాలి. పతి చెప్పాడు, ప్రతిదానికి ఎక్కడైనా తప్పు జరిగితే ప్రశ్నించాలని. మీలో చాలామంది అనుకుంటారు మల్లాడి కృష్ణారావుకి వాళ్ళంటే పడదు, వీళ్ళంటే పడదు. తిట్టిది రాత్రి తిడతారు, పొద్దున్నేమో తెల్లవారుజామున ఫోన్ చేసి మాట్లాడతారు. మాట్లాడినప్పుడు రాత్రి తిట్టారు కదండి, నేను కడుపులో పెట్టేసుకోను. నేను అరే చెప్పింది మంచిదే కదా, దీన్ని మనం అమలు చేస్తే వాడు చెప్పాడు అన్నది కాదు కదా, నాకు పేరు వస్తుంది కదా అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంటాను. ఇన్ని తెలివితేటలు నాకు లేవు. మీ దగ్గర నుంచి తీసుకున్న తెలివితేటలు సగం అయితే నా దగ్గర ఉన్నాయి సగం తెలివితేటలు మాత్రమే. కానీ మీరు చెప్పిన దాన్ని మీరు చెప్పారు కాబట్టి నేను చేస్తానని చెప్పేసి అన్నాను. నేను చెప్పిన దాంట్లో ఏది ఉపయోగం ఈ ఊరికి అన్నదాన్ని ఆలోచన చేస్తాను. ఈ పరిస్థితిలో మీరు బీఫామ్ రాలేదు అని చెప్పేసి కాగితం కోసం ఢిల్లీకి వెళ్ళి కాగితం తెచ్చుకున్నాడు ఒకడు. రాలేదేమో మంచం పట్టేసి నాకు 3-4 సంవత్సరాల నుంచి పనిచేశాను, నాకు బీఫామ్ ఇవ్వలేదు, ఎవడో తనిగిపోయాడని ఆడేడుతూ కూర్చున్నాడు. ఇక్కడే సీఎం, మీ మనసుల్లో ఏముందో నా మనసుల్లో అదే. రాబోయే రోజుల్లో మల్లాడి కృష్ణారావు నా పక్కన క్యాబినెట్లో కూర్చోవాలి, నా క్యాండిడేట్ మల్లాడి కృష్ణారావు అని చెప్పినా కూడా నా ముఖంలో ఎంత ఆనందాన్ని రాలేదు. మీరు అందరూ అబ్జర్వ్ చేసి వీడియోలో చూసుకోండి. ఎందుకంటే ఎమ్మెల్యే పదవి చూడని కాదు, మంత్రి పదవి చూడలేని కాదు, రేపు మల్లాడి కృష్ణారావు ఎమ్మెల్యేగా ఇక్కడ పోటీ చేసి గెలిచిన తర్వాత ఏ స్థానంలో ఉంటారన్నది చంటి కుర్రని అడిగితే చెప్తారు. ఒక భారత ప్రభుత్వాన్ని చేసే ఇద్దరిని కూర్చోబెట్టి ఒప్పించే అంత మీడియేటర్ అంటారు, లేకపోతే ట్రబుల్ షూటర్ అంటారు, నాకు పూర్తిగా ఇంగ్లీష్ తెలియదు. కానీ ఎక్కడికైనా ఏ పని అప్పు చెప్తే మల్లాడి కృష్ణారావు చేసుకొచ్చేస్తాడు అని అంటారు. నాకు అదే చెప్పారు, అరే హోమ్ మినిస్టర్ అయితే సెల్యూట్లే ఉంటారా, మీకు తెలియదురా. అందుకని నా స్థాయి ఏంటో నాకు తెలుసు, ఎక్కడ తగ్గాలో తెలుసు, ఎక్కడ పెరగాలో తెలుసు, నా స్థాయి నాకు తెలుసు. అందుకని మీరు కోపం వచ్చినప్పుడు నన్ను తిడతారు. ఇక్కడ తిట్టినోళ్ళు ఎవ్వరూ కూడా ఉండరు, ఒక్కరు కూడా ఉండరు, అందరూ తిట్టినోళ్ళే. అలాగే అందరూ కూడా భగవంతుడి తర్వాత భగవంతుడు, మా గురువు గారిని మెచ్చుకునేది ఆకాశానికి ఎత్తేసింది మీరే. ఈరోజు ఎత్తేస్తారు, రేపేమో తిడతారు, ఎల్లుండేమో ఉంటారు. ఇది అందుకని అంత రాజకీయంగానో ఏదో మనసు కష్టం కలిగో చిన్న ఇబ్బంది వచ్చో మీరు కష్టపడినప్పుడు దాన్ని లోపల పెట్టేసుకుని మనం ఎందుకు ఉండాలి? తిట్టిన దాన్ని మళ్ళీ సరి చేసుకుని మిమ్మల్ని తప్పుగా మాట్లాడాను గురుగారు మిమ్మల్ని అని చెప్పేసి
ఆ విధంగా లేదమ్మా. అది మనసులో పెట్టుకోండి నేను. అందుకనే నామినేషన్ సోమవారం వెయ్యాలా వేయకూడదా? మీలో కూడా సీఎం నిన్న 4:30కి అయిన తర్వాత 5 గంటల 15 నిమిషాలకు మనకు ఫ్లైట్. నిన్న బీఫార్మే సంతకం పెట్టడానికి 4:40. ఎందుకంటే మన పాండిచేరి ఎయిర్పోర్ట్లోని మళ్ళాడి 2 పెట్టమంటావా లేకపోతే ఒకటే పెట్టమన్నా అంటావా అని అతనికి డౌట్ ఉంది. నామినేషన్ వేస్తాడా వేయడా అని. నేనన్నాను నామినేషన్కి ఒకరోజే ఉందండి, సోమవారం వరకు ఎలాగన్నా ఉంటే ఇంకా వాళ్ళు పడతారండి, నాకు ఆ ఐడియా కూడా ఉందండి అని అన్నాను నేను. ఇందులో మీకు కూడా కొంతమందికి టెన్షన్ ఉంది, ఏంటి ఇతను నామినేషన్ కూడా వేయట్లేదు అని చెప్పేసి ఉంది. నాకైతే నేను యానం ప్రజల గురించి, యానం నియోజకవర్గం గురించి నామినేషన్ వేయాలా వెయ్యకన్నా నేను ఏదన్నా నాకు ఇంకొక పదవిలోకి వెళ్ళి సేవని అందించాలా అన్న దాని మీద చాలా వరకు ఆలోచనతో ఉన్నాను. చివరికి మీరేమన్నారంటే ఇందులో కొంతమంది వెల్లవిషర్స్ అందరూ కూడా, సార్ యానం ముందు ఎమ్మెల్యేగా గెలవాలి, మీరు మంత్రిగా ఉండాలి, రాబోయే 5 సంవత్సరాల తర్వాత ఎప్పుడో మీరు ఆ ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి తప్ప ఇక్కడ ఇంటి దగ్గర గెలవాలి, పైన మీరు కూర్చోవాలి అని చెప్పేసి అన్నప్పుడు దీన్ని చెప్పేదాన్ని కొంతవరకు ఆలోచన చెయ్యాలి అనుకున్నప్పుడు ఈ రోజు వరకు ఇదే దాని మీద మీరు అనౌన్స్ చేయాలని చంద్రరావు కానీ ప్రకాష్ కానీ మిగతా వాళ్ళు లాస్ట్ 2 సంవత్సరాల నుంచి కూడా చెప్తున్నావు. కానీ నాకు భగవంతుడు నాకు సిగ్నల్ ఇవ్వలేదు, నా మనసుకు కూడా ఏంటన్నది పూర్తిగా ఇది అవ్వలేదు. సోమవారం మీ అందరి కోసం, ఈ యానం నియోజకవర్గం కోసం, ఇటువంటి డబ్బు కోసం కోట్లు సంపాదించుకునేవాడిని తరిమి కొట్టడానికి రాబోయే రోజుల్లో ప్రజలు చాలా విజ్ఞానవంతులు. యానం ప్రజలు ఒక్కసారే తప్పు చేశారు తప్ప రాబోయే రోజుల్లో కూడా ఈ ఊరు కోసం, సేవ కోసం చేసేవాడికి కూడా, సామాన్యుడికి కూడా అవకాశం కానీ ఇవ్వాలంటే మల్లాడి కృష్ణారావు రాజకీయం ముగింపు అద్భుతంగానే ఉండాలి తప్ప ఓటమితోటి కాదు అన్న దాని మీద మీరందరూ నాకు ఒకే మాట ఇవ్వండి. సోమవారం మీకోసం, ఈ ఊరి ప్రజల కోసం నామినేషన్ అయిపోతున్నానని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తున్నాను. అదేవిధంగా మీరు 2011లో ఏ విధంగా అయితే మీరు క్యాంపెయిన్ చేశారో, మన ఇంటి దగ్గర నుంచి మోటార్ సైకిల్ ర్యాలీ 7 గంటల నుంచి 1 గంట వరకు ఉంది. సోమవారం 7 గంటలకి మనం ర్యాలీ పెట్టొద్దు. మనం నామినేషన్ వేయవలసింది సోమవారం 11 గంటలకి. కరెక్ట్గా ప్రతి ఒక్కరు కూడా, ఇక్కడ ఉండే మహిళలు కానీ, ప్రజలు కానీ, ఇంకా అందరూ కూడా మన ఇంటి దగ్గర నుంచి ఈ వీధిలో నడిచి అడ్మినిస్ట్రేటర్ ఆఫీస్కి జనాలతో నడిచి వెళ్ళి నామినేషన్ వేసి వస్తాం. జనాలున్న మనుషులు, పేదోడున్న మనుషులు, ఈ ఊరు బాగు కోసం కోరే మనుషులు, ఈ మనుషులందరూ కూడా మల్లాడి కృష్ణారావు ఉండాలనుకునే మనుషులు. అది అయిన తర్వాత ఆ రోజు అనౌన్స్ చేసి మోటార్ సైకిల్ ర్యాలీ బుధవారం వెళ్ళాలా, లక్షవారం వెళ్ళాలన్నది సోమవారం నామినేషన్ అయిన తర్వాత వెళ్దామని ఏ పని చేసినా. ఎందుకంటే మోటార్ సైకిల్ ర్యాలీ మీద వెళ్తాం, మన 11:10 కన్నది 7 గంటల కంటే ఉదయం చాలామందికి రారు. 9 గంటలకు వెళ్తే మొత్తం అంతా కూడా పూర్తి చేయలేము, మధ్యలో మళ్ళా డిస్టర్బ్ అయిపోతుంది. అందుకని మోటార్ సైకిల్ ర్యాలీని 2-3 రోజుల తర్వాత నామినేషన్ వేసిన తర్వాత పెట్టుకుందాం. సోమవారం నుంచి రేపు ఒక్కరోజు ఆదివారం, సోమవారం నుంచి మనం ఇంటింటికి ప్రచారానికి ఎక్కడికక్కడికి 42 బూతుల్లో మన నాయకులు ఇన్ఛార్జిగా ఉంటారు. మీరు వెళ్తారు, నేను ఒక్కొక్క బూత్కి వచ్చి ప్రజలందరినీ కూడా ఏ బూత్గా బూత్ తోటి ప్రజలకి రోడ్ షోలు కానీ, ఆ గ్రామాల్లో కానీ నేను వచ్చి ప్రచారానికి నేను ఈ విధమైన విషయాలు, చెప్పవలసిన విషయాలు, రాబోయే రోజుల్లో ఏం చేస్తామన్న విషయాన్ని ఆ మీటింగ్లో మీకు చెప్తాను. ప్రతి బూత్ దగ్గర కూడా మీరు మహిళలు కానీ, కార్యకర్తలు కానీ, పెద్దలు కానీ, ప్రతి ఒక్కరూ మన నాయకులు కానీ ఉండి రేపటి నుంచే ఎలక్షన్ని మీరు నడిపించండి. ఎక్కడ కూడా డబ్బుకు కానీ, మందుకు కానీ అవకాశం ఇవ్వకుండా 500 ఓట్లు మెజార్టీ తగ్గొచ్చు, 1000 ఓట్లు మెజార్టీ తగ్గొచ్చు, దానికి మాత్రం అవకాశం లేకుండా
మీరు పోటీ చేసిన వ్యక్తిగా భావించి ఎలక్షన్ నడిపించమని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మన పార్టీ ఎన్ఆర్ కాంగ్రెస్ ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీ మనది జగ్గు గుర్తుకి ఓటేసి మనల్ని గౌరవంగా మరలా ఒకసారి ఎక్కడ కూడా డబ్బు కానీ మందు లేకుండా మల్లాడి కృష్ణారావుని మరలా అసెంబ్లీకి పంపించాం. అసెంబ్లీ తర్వాత రంగస్వామి ఎన్డీఏ ప్రభుత్వం మనం ఎక్కడ ఉండాలో వాళ్ళు చూసుకుంటారని చెప్పేసి మీకు తెలియజేస్తూ, ఎవరికి ఇంకా ఏ విధమైన అవకాశాలు రాలేదు. ఆ అవకాశాలు ఇళ్ల స్థలం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, వైద్యం అవ్వచ్చు, యానం అభివృద్ధి అవ్వచ్చు. ఇప్పుడు ఏ విధంగా చేశాను అదేవిధంగా మీ అందరికీ కూడా అందుబాటులో ఉండి ప్రతి సమస్యని కూడా నా భుజం మీద వేసుకుని నా సొంత సమస్యగా చేసే విధంగా చేస్తానని, అలాగే చాలా గ్రామాల్లో నన్ను వచ్చి చాలామంది పెద్దలు గత ఎలక్షన్లో ఇలా చేశాం, మీరు చెప్పిన మాట వినలేదు, మీతోటి ప్రయాణం చేస్తామని చెప్తున్నారు. వాళ్ళందరినీ కూడా సోమవారానికి మనం ఈ ర్యాలీలో వాళ్ళని కూడా వెళ్ళేలాగా చేసుకుని జనబలం ఎలా ఉంటుంది అన్నది అవతల వాళ్ళు పోటీ చేసే వాళ్ళకి కూడా చూపించేలాగా మీరందరూ కూడా కార్యక్రమం 8 గంటల 8:30 నుంచి 9 గంటలలోపు మనం వస్తే 2 గంటలలోపు మనం అక్కడికి 10:30కి వెళ్ళాలి కాబట్టి 11:10 అంటే ఒక 40 నిమిషాలు ముందుగానే అక్కడ ఉండాలి కాబట్టి 1:30లో అక్కడికి వెళ్ళి మీరు అప్పుడు ఇంటికి వెళ్తారు. అదే టైంలో మోటార్ సైకిల్ ర్యాలీ బుధవారమా లక్షవారం అన్నది అక్కడ అనౌన్స్ చేస్తానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఒక పక్కన చూడండి, వర్షం వచ్చేద్దన్నది ఆగిపోయింది. చాలా సందర్భాల్లో ఎక్కడో ఒకటో రెండో సార్లు అరక తప్ప ఎప్పుడూ మన కార్యక్రమం డిస్టర్బ్ అవ్వలేదు. అందుకని మీకు ఎన్ని పనులు ఉన్నా కానీ ఈ స్పీడు నామినేషన్ చేసిన తర్వాత మన కార్యకర్తలు ఎలా ఉంటారు, ఎంత స్పీడ్గా ఉంటారో నాకు తెలుసు. అందుకని దయచేసి ఎవరిని కూడా నిందించడం కానీ పర్సనల్గా వాళ్ళ ఫ్యామిలీల గురించి మాట్లాడడం కానీ దయచేసి ఎవ్వరు కూడా మాట్లాడొద్దని. ఇది రాజకీయంలో ఒకరిని ఒకరు ఏం చేయాలన్నదే మాట్లాడాలి తప్ప వాళ్ళ ఫ్యామిలీల గురించో ఇంకోటో లేని విషయాలు వాట్సాప్లో పెట్టడం, వాయిస్ని వేరే వాళ్ళు వాయిస్ని మన వాయిస్లా మాట్లాడి పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకని దయచేసి ఎవరో మాట్లాడారంటే దాన్ని తప్పు అని చెప్పేసి దాన్ని తిప్పుకోవటండి తప్ప మీరు తప్పుడుగా మాట్లాడి మాత్రం అటువంటి పనులు చేయొద్దని చెప్పేసి చెప్తూ, ముఖ్యంగా ఇక్కడ ఉన్న పెద్దలతో అవ్వచ్చు, ప్రజలు అవ్వచ్చు, ఓటర్స్ ఉన్న ప్రతి ఒక్కరికి, అలాగే ముఖ్యంగా మహిళలకి అందరికి కూడా సోమవారం 8:30 గంటలకు మన ఇంటి దగ్గరికి చేరతారు. 9 గంటలకు బయలుదేరుతాం. 10:30 గంటలకు అడ్మినిస్ట్రేటర్ ఆఫీస్కి మనం వెళ్తాం. అక్కడి నుంచి మీరు డిస్పాచ్ అవుతారు. 2, 3, 4 కాగితాలు పట్టుకెళ్ళి లోపల మనం నామినేషను ఇవ్వాల్సిన పని. అంటే సోమవారంకి అయితే ఇంక మనకి అక్కడికి 21 రోజు ఉంది. 7 రోజులు విత్డ్రాసు ఇవన్నీ ఉంటాయి. 14 రోజులే ప్రచారం. సోమవారం అయిన తర్వాత ఇప్పుడైతే లీడర్స్ ఎక్కడికడికి మాట్లాడుతుండండి. మంగళవారం నుంచి పాంప్లెట్ పట్టుకుని డోర్ క్యాంపెయిన్ మన 42 వార్డుల్లో 42 బూతుల్లో ఒకేసారి ఒకే రౌండు 1 రోజులో కంప్లీట్ అవుతుంది. దానికి తగ్గట్టుగా మిగతా మీరు అందరూ కూడా మీరు ముందుకు వెళ్తారని చెప్పేసి ఆశిస్తూ, అలాగే సావిత్రి నగర్ గ్రామంలో గత ఎలక్షన్లో అశోక్కి పనిచేసిన చాలామంది అందరూ కూడా ఉన్నారు. ఇక్కడ మోదే హరిశ్చంద్ర కూడా ఇక్కడ అతను కూడా వచ్చి ఉన్నాడు. అలాగే ఇంకా కామాడు సూర్యరావు కానీ ఇంకా చాలామంది ఆ గ్రామంలో ఎవరైతే గత ఎలక్షన్లో 508 ఓట్లు వాళ్ళు వేయించారో అందులో ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా ఒక ఇద్దరు తప్ప అందరూ కూడా వచ్చి మేము మీతో నడుస్తాం, తప్పు అయ్యింది, మేము తప్పుడు నిర్ణయం తీసుకున్నాం, మీరు చేసిన సేవల్ని సరిగా మేము అర్థం చేసుకోలేకపోయాం అన్న ఉద్దేశంతో వారు కూడా ఇప్పుడే ఇక్కడికి వచ్చున్నారు. వాళ్ళందరూ వాళ్ళ జనాభా అందరూ కూడా ఇటు గిరంపేట కానీ సావిత్రినగర్ కానీ దర్యాలతిప్ప కానీ మిగతా గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి సోమవారం మన ర్యాలీలో వాళ్ళు పాలు పంచుకుంటారని చెప్పేసి, అలాగే వారే కాకుండా ఇటు కనకాలపేట నుంచి కానీ పరంపేట నుంచి కానీ మెట్టపూరు నుంచి కానీ దర్యాలతిప్ప నుంచి కానీ వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు రెండో భావంతో చూడకుండా వాళ్ళు చేసిన తప్పుని ఏదో చిన్న తప్పు అయితే దాన్ని పొడవకుండా అందరినీ కూడా సమానంగా చూసుకునేలాగా మీరు అందరూ కూడా చేస్తారని ఆశిస్తూ, నేను ఇంకొక సత్యాస్ అందరూ కలిసి ఒక మీటింగ్ ఉన్నారు, ఆ మీటింగ్కి వెళ్ళవలసిన అవసరం ఉంది కాబట్టి
మీరు ఇక్కడతో ఈ మీటింగ్ని ముగిస్తూ ఉన్నాం. సోమవారం పొద్దుట 8:30 గంటలకు మీరు అందరూ కూడా మన ఇంటి దగ్గరికి చేరుకుని అక్కడికి ముందు వెళ్ళవలసిందిగా, అక్కడి నుంచి మనం నామినేషన్ వేయడానికి వెళ్తామన్న విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ కృష్ణారావుగా, మీ వ్యక్తిగా మీ దగ్గర నేను సెలవు తీసుకుంటూ ఉన్నాను. మనందరి ధనాలు రా, మందనాలు నా రా 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 మనందరి ధనాలు రా, కమ్ 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 రావాలి రావాలని వెళ్ళాలి.